హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటికి ఆ పక్కకు కొంచెం పక్కకు అనమాట మామిడి చెట్టు కాయలు చూడండి ఎంత బాగా కాసాయో. చాలా వరకు కోసిస్తారు, అయినా సరే ఇంకా ఉన్నాయి కాయలు. మా 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 పక్క వాళ్ళు ఓపెన్ ప్లేస్ అనమాట, అది వాచ్మెన్ వాళ్ళు ఉంటారనమాట. ఇంకా మాకు కొంచెం దగ్గరగా అనమాట, మేడ మీద చూస్తుంటే కనిపిస్తుంది కదా, అంత దగ్గరలో మాకు పార్క్ ఉందండి, చాలా పెద్ద పార్కు. మేము ఎప్పుడు వెళ్ళామంటే ఆ పార్క్కి కరెక్ట్గా రేపు ఆషాఢం వస్తే 1 ఇయర్ అవుతుందండి. అంటే అందులోకి ఎందుకు వెళ్ళామంటే అందులోని గోరింటాకు చెట్టు ఉందండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా, అందు గురించి ఆ పార్క్కి వెళ్ళాల్సి వచ్చింది. అలా సాయంత్రం 5 గంటలకు అలా వాటర్ ట్యాంక్ ఫిల్ అయిందో లేదో అని పైకి వచ్చి చూశాను, ఫిల్ అవుతూ ఉంది. లోగా అలా వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే తీశానండి. ప్రొద్దుట వర్షం పడింది కదా, వాతావరణం బాగుంది కదా అని చెప్పేసి ఇలా నీట్గా అయితే మాత్రం ఉందండి మా చెట్టు. అంటే మేము అద్దెకి అయితే ఉంటున్నాము, సొంత ఇల్లు అయితే కాదండి అది. ఈ మామిడి చెట్టు 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, కానీ అంత పూత లేదండి. ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా పూత వచ్చింది. వీటికి ఎన్ని కాయలు కాస్తాయి ఏంటో తెలియదు, కానీ పంచిపెట్టలేమండి. ఇది పునాసి మామిడి అనమాట, పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మేము లాస్ట్ ఇయర్ అయితే మాత్రం పచ్చడి పెట్టుకున్నాం, కాయ పలంగా తురిమేసి పచ్చడి పెట్టుకున్నాము. ఇంకా పోతే మా పెరట్లో పొయ్యి కూడా చూపించాను, చూశారు కదా, పైనుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట తులసి మొక్క. ఇలా మామిడి చెట్టు పూత అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకపోతే ఇక్కడ మాకు సీతాఫలం చెట్టు అండి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చక్కగా ఒక 60 కాయల వరకు కాసినవి, చాలా తీపిగా ఉంటాయండి. చిన్న చిన్న కాయలు దిగుతున్నాయి, మరి ఇవి నిలబెడతాయో లేవో మనకు తెలియదు. ఇప్పుడు వచ్చి మే అండి ఇది. అక్కడక్కడ ఒక కాయ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పక్క అపార్ట్మెంట్ అండి, మా ఇంటి వెనకాల అపార్ట్మెంట్ అయితే చూడండి, చూపిస్తాను. అదిగోండి, అలాగే ఈ అపార్ట్మెంట్ వాళ్ళు శనివార స్వామి వారికి ఆహ్వానం పలికారా అండి. అయితే ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఒక రూమ్ కనపడుతుంది కదండి, ఆ రూమ్ దగ్గర నుంచి ఆ కిటికీలోంచి మమ్మల్ని చూసి ఆశీర్వాదం అయితే ఇచ్చారండి. ఇక్కడ నుంచే మేము నిలబడి అలా పైకి చూసామన్నమాట. అక్కడ నుంచి మాకు యాపిల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, మా అమ్మాయి ఒకటి, నాకు ఒకటి ఇచ్చారండి. ఇలా 5 ఫ్లోర్లు కూడా ఎక్కారండి ఆయన. అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి మాకు ఏంటి సౌండ్ వినిపిస్తుంది ఏంటి అని చెప్పి మేము బయటకు వచ్చేటప్పటికి జిఆర్ స్వామి వారి దర్శనం అయితే ఇచ్చారండి. మాకు చాలా అదృష్టం అనిపించింది మాకు. ఇంకా మా ఇంటి ఎదురుకుండా అపార్ట్మెంట్ అండి. ఇలా ఈవినింగ్ అలాగా మేడ మీదకి వచ్చి అలా వీడియో అయితే తీయడం జరిగింది. ఇంకా గోంగూర అయితే మాత్రం చాలా వరకు తీసేసి ఎవరి కాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చేసానండి. ఒక చెట్టు అయితే మాత్రం ఉంచుకున్నాను, ఎప్పుడైనా కావాలనుకుంటే మనకు కావాల్సినంత వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.